హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. చాలా రోజులైంది నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయక. ఈ వీడియో అయితే నేను షూట్ చేసి చాలా అయింది. లాస్ట్కి ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. వాకింగ్కి వెళ్తున్నాను. ఈ మధ్యన చెప్పాను కదా, ఈ మధ్యన కొంచెం మళ్ళీ స్కెడ్యూల్ మార్చుకోవాలి అని చెప్పి. ఇదివరకు కూడా డిష్ వాషర్ కొన్నాక కొంచెం టైం సేవ్ అవుతుంది అని అనుకునే టైంకి అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఏంటో తెలియదు కానీ ఫుల్ ట్రాఫిక్. ఆఫీస్కి వెళ్ళడానికి మినిమం 1.5 hour పడుతుంది. అంత ట్రాఫిక్ ఉందన్నమాట. మా ఇంటి దగ్గర ఏదో ఫ్లైఓవర్ వేస్తున్నారంట. ఇంటి దగ్గర కాదులేండి, కొంచెం దూరంగా. అయితే థర్డ్ బండ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడి నుంచి ప్యారడైజ్కి వెళ్ళేంతవరకు 45 minutes పడుతుంది అనమాట. నార్మల్గా అయితే 10 minutesలో వెళ్ళిపోతాము, కానీ 45 minutes పడుతుంది. అదొక బాధ అయిపోయింది. ఇప్పుడు ఏంటో అన్నీ ఉన్నా నోట్లో శని ఉన్నట్టు అంటారు కదా ఒక సామెత. ఆ సామెత కరెక్ట్గా చెప్పకపోతే తప్పుగా అనుకోకండి. అలా అయిపోయిందనమాట నా సిచ్యువేషన్. ఇంకా ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకుంటున్నాను. అమ్మాయిని కూడా ఈ మధ్యన కొంచెం త్వరగా రమ్మంటున్నాను. కానీ ఆ అమ్మాయి మనకి కంగారు ఉన్నట్టు వాళ్ళకి కంగారు ఉండదు కదా. అందుకని చెప్పి చాలా లీజర్గా వస్తుందన్నమాట. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఆ అమ్మాయి వచ్చే లోపలే పనులన్నీ అయితే పూర్తి చేసేసుకుంటున్నాను. తను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జస్ట్ గ్యాస్ గట్టు అవి తుడుచుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి. ఇంట్లో కూడా చాలా పనులు పెండింగ్ ఉంటున్నాయి. పొద్దున్న నేను 8:45 to 9 మధ్యలో బయలుదేరిపోతున్నాను. సాయంత్రం అప్పుడు మేబీ సేమ్ టైం 8:45 to 9 మధ్యలో వస్తున్నాను. అసలు ఇంక వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో పని మనకి ఎలా చేయబుద్ధి అవుతుంది చెప్పండి? సహజంగా నాకైతే అస్సలు చేయాలనిపించదు. ఈ మధ్యన పొద్దున్న కొంచెం సేపు, సాయంత్రం కొంచెం సేపు కంపల్సరిగా 10,000 steps అయితే వేస్తున్నాను అనమాట. నేను చెప్పాను కదండి వీడియో చాలా పాతది అని చెప్పి. మేబీ సాటర్డే దీపావళి పండగ అయిన తర్వాత మండే రోజున అనుకుంటా. మళ్ళీ నేను ఈ సండే కాదు, గురువారం నేడు మా చిన్ని గృహప్రవేశం ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. చాలా రోజులు అయిందని చెప్పాను కదండి, అసలు గుర్తులేదు నిజం చెప్పాలంటే. మండే రోజు షూట్ చేసిన వీడియో అనమాట ఇది. అంటే 30th, 26th కానీ 27th కానీ షూట్ చేసి ఉంటాను ఈ వీడియో. సో అదనమాట. ఈరోజు అప్పుడే 7వ తారీఖు కదా, నెయ్యి కాసాను. సండే రోజు మాకు సాటర్డే ఆఫీస్కి వెళ్ళాను అనమాట. లాస్ట్ సాటర్డే మాకు కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాలి. ఎస్పెషల్లీ నా టీం అయితే కంపల్సరీగా వెళ్ళాలన్నమాట, ఎవరు వచ్చినా రాకపోయినా. అందుకని చెప్పేసి ఇంక సాటర్డే రోజు ఏం షూట్ చేయలేదు. ఇంకా సండే రోజు అయితే ఇంట్లో పనులన్నీ చేసుకుని కొంచెం ఈ పనులు కూడా చేశాను అనమాట. ఇంకా ఇప్పటి నుంచి ఖాళీ లేదు. అసలు ఏంటోనండి, లాస్ట్ మంత్ కంప్లీట్గా తిరగడమే అనమాట తెలుసా. ఊరు వెళ్ళాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత మా బన్ను గృహప్రవేశం అయిన తర్వాత కొంచెం లీజర్ ఉంది. తర్వాత మళ్ళీ మా చిన్ని గృహప్రవేశం. ఇలా అన్నీ ఒకదాని వెనకాల ఒకటి అలా లాస్ట్ మంత్లో అన్నీ ఫంక్షన్స్, వెకేషన్స్ అంతా హ్యాపీనెస్ ఇలా గడిచిపోయిందనమాట. అలాగే దాంతోపాటు నీరసం ఇవన్నీ కూడా బాగానే గడిచాయి. 2 రోజులేమో కొంచెం ఒంట్లో బాగాలేదు. ఊరి నుంచి వచ్చిన తర్వాత బాగా లేజీగా ఉంది కదా. అయితే ఏంటో తెలియదు కానీ ఊరి నుంచి వచ్చిన తర్వాత బాగా సిక్ అయిపోయాను. అలా కంటిన్యూస్గా ఏదో ఒకటి ఉందన్నమాట. ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి పొటాటోస్ ఉన్నాయి. ఇంక పొటాటో కర్రీ అయితే వండుతున్నాను అనమాట. మీకు ఈ కడాయి గుర్తుందండి? నేను అల్యూమినియం గిన్నెలన్నీ ఇచ్చేసి ఈ కడాయికి ఇంకా 400 ఎంతో కట్టినట్టున్నాను. నేను ఈ కడాయి ఎందుకు తీసుకున్నానంటే స్పెషల్ నెయ్యి కాయడానికి తీసుకున్నాను. కానీ నేను ఇందులో కూరలు కూడా వండేస్తున్నాను అనమాట. ఏ మాటకు ఆ మాట చెప్పాలండి. డిష్ వాషర్ అయితే సూపర్గా పనిచేస్తుంది నాకైతే. స్పెషల్లీ 2 రోజులకు ఒకసారి కడుగుతాను నేను గిన్నెలు. ఇంకొక బ్యాడ్ లక్ ఏంటి అంటే, బ్యాడ్ లక్ కాదులేండి, ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటి అని అంటే, నేను గిన్నెలు కడుగుతున్నాను కదా, అంటే నేను కడగట్లేదులే, మిషన్లో ఉంటున్నాయి కదా, ఇందులో నుంచి తీసి వాడేసుకుంటున్నాను. అసలు ఇవి సర్దడం కూడా సర్దట్లేదు అనమాట. ఏంటో అంత లేజీగా అయిపోయింది సడన్గా. కొన్నిసార్లు ఇంక తప్పదులే అని నేను కూడా వదిలేసుకుంటున్నాను. ఇది వరకు చేస్తున్నట్టు పర్టికులర్గా చేయలేకపోతున్నాను అన్నీ కూడా. బికాజ్ మేనేజ్ చేయడానికి నాకు టైం సెట్ అవ్వట్లేదు. మెయిన్ నాకు మైనస్ అదే అనమాట. ఇంక ఈరోజైతే
వంట చేసేసుకుని ఫాస్ట్గా ఇంకా చెప్పాను కదా కొంచెం త్వరగా వెళ్ళాలి మంత్ ఎండ్ ఒకటి, అందుకని చెప్పేసి బాక్స్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. అసలు ఈరోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెసరట్టు వేసుకుందాం అనుకున్నానండి. పిండి రుబ్బి పెడదాము, అట్లీస్ట్ సాయంత్రం అన్న వచ్చిన తర్వాత వేసుకుందామని అనుకున్నాను, కానీ అది కూడా నాకు టైం సరిపోలేదు. అందుకని చెప్పేసి ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి పెసరపప్పుని ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి. కొన్ని అలాగే అనిపిస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాను. బాగా లావ్ అయిపోయానని భయం ఒకటి అయిపోయింది నాకు. లావ్ అయిపోతే బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే లావ్ అయిపోతే కాదు, బేసిక్గానే నేను ఇప్పుడు బాగా లావ్ అయిపోయాను, అది నాకు కూడా తెలుస్తుంది. వెయిట్ బాగా పుట్టాను అయ్యాను అనమాట. అయితే ఇంకా ఒక్కసారి బ్యాక్ పెయిన్ వచ్చిందనుకోండి, ఇలా పుట్టాను అయినప్పుడు అసలు ఆ పెయిన్ అయితే ఒక 15-20 డేస్ వరకు తగ్గదనమాట. నాకు అది టెన్షన్ అయిపోయింది. అందుకు కొంత ఇప్పుడు వాకింగ్కి వెళ్తాం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా కాన్ఫిడెంట్గా నేను పాలు మానేయాలి, పంచదార మానేయాలి అని అనుకున్నాను అని అంటే తప్పకుండా అవి మానేస్తాను. కానీ ప్రెజెంట్ అయితే కొంచెం లిమిటెడ్గా తింటున్నాను అనమాట. పండగలన్నీ అయిపోయినాయి, అకేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు అంటే నవంబర్ నుంచి ఇంకా అసలు స్వీట్లు తినే అవసరం కూడా లేదు. నెక్స్ట్ మనకి పెద్ద పండుగ ఉంది కదా, సంక్రాంతి. అప్పటి వరకు నాకు తెలిసి స్వీట్లు ఏం తినాల్సిన అవసరం లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఫుల్గా డైట్ ఏం చెయ్యనులే, కానీ కొంచెం లిమిటెడ్ ఫుడ్ తీసుకుందాము. అలాగే 10,000 స్టెప్స్ లేదు అని అంటే 7,000 to 10,000 స్టెప్స్ మధ్యలో కంపల్సరిగా వేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నీ కలిసి రావాలి కదండి, ఏది కలిసి వచ్చి ఏది కలిసి రాకపోయినా కానీ ఏం చేయలేము. అదనమాట. పనమ్మాయి వచ్చింది, అందుకని తనతో మాట్లాడుతున్నాను అనమాట. నేను నా ట్రైపాడ్, మనకి డిష్ వాషర్ ఉంది కదా, దాన్ని పక్కన పెడుతున్నాను. మంచిగా సెట్ అయింది కదండి. ఇప్పుడు మంచిగా కనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను ఇదివరకటి కంటే కూడా. ఎందుకంటే ఫ్రిడ్జ్ పెట్టాను దాన్ని ఇదివరకు ఇక్కడ. ఇప్పుడైతే కొంచెము ఫ్రిడ్జ్కి ట్రైపాడ్ అంటున్నాను, డిష్ వాషర్కి కొంచెం మధ్యలో స్పేస్ ఉందన్నమాట, ఒక మనిషి పట్టే అంత స్పేస్. అందుకని చెప్పేసి ఆ స్పేస్లో ట్రైపాడ్ అయితే పెట్టాను అనమాట. డిష్ వాషర్ మీద ఒకటి ఫ్లవర్, ఇలా ఏమంటారు దీన్ని, ఫ్లవర్ పాట్ లాంటిది పెట్టాను నీళ్ళల్లో వేసి. చూడాలి ఆ మొక్క ఎంతకాలం సర్వైవ్ అవుతుంది అనేది. కొంచెం మొన్నటి వరకు వేడిగా ఉండేది కదండి, ఇప్పుడు కొంచెం చల్లబడిపోయిందిలేండి. అసలు ఏంటో తెలీదు, కార్తీక పౌర్ణమి ముందర 2 రోజులు అయితే ఫుల్ వేడి. నేను బాలనగర్ నుంచి వెళ్ళేదాన్ని అనమాట. ప్యారడైస్లో ట్రాఫిక్ ఉంటుందని బాలానగర్ నుంచి వెళ్తే ఇంటికాడ 9:15 అలా బయలుదేరితే ఆఫీస్కి వెళ్ళేసరికి 10:40 అలాగ అయ్యేదండి. అమ్మోబోయ్ అని చెప్పి ఆ ఉడుకు, ఆ ట్రాఫిక్ తట్టుకోలేక ఇంకా గమ్మున బయలుదేరిపోయి వెళ్ళిపోదాము అని అయితే ఆఫీస్కి డిసైడ్ అయ్యాను. 1 సంవత్సరం పడుతుందంట, చూడాలి. సంవత్సరం పడుద్దా 2 సంవత్సరాలు పడుద్దా అనేది తెలీదు. సో ఇప్పుడైతే బాక్స్ పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదండి, బాక్సులు నేను ఏదైనా కానీ డిష్ వాషర్ వచ్చిన తర్వాత గిన్నెలు అందులోనే ఉంచేస్తున్నాను. అది మంచిది కాదు, నాకు కూడా తెలుసు. కొంచెం బ్యాలెన్స్ చేసుకుని టైమింగ్ అంతా సెట్ చేసుకుని ఇంకా తర్వాత మిగతావన్నీ అదే ఫాలో అవుతాను. చెప్పాను కదా, రేపు జనవరి వరకు కూడా నాకు స్వీట్ తినాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ 99.9% ఇంకెక్కడికి వెళ్ళను. ఇప్పట్లో అయితే ఎక్కడికి వెళ్ళను. అఫీషియల్గా అయితే కొన్ని ఊర్లు వెళ్తాను. నేను ఊరు వెళ్ళినప్పుడు ఏ ఊరు ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. బాక్స్ పెట్టేసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఆఫీస్కి మళ్ళీ లేట్ అయిందంటే సాయంత్రం రావడానికి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాను. చెప్పాను కదండి, పెసరపప్పు నానబెట్టిన తర్వాత పొద్దున్న మిక్సీ పడదాం అనుకున్నాను. ఇంకా మిక్సీ పట్టలేదు. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత దాన్ని అయితే మిక్సీ పడుతున్నాను. నిజం చెప్పాలంటే సాయంత్రం కూడా బాగా తింటున్నానండి. అసలు ఇక్కడ గ్యాస్ దగ్గర నుంచునే నాలాగా ఎంతమంది మీలో తింటారు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నేనైతే ఉల్లిపాయ ముక్కలు పొద్దున్నే కోసి పెట్టేశాను. ఎందుకంటే పొద్దున్న చిన్న చిన్న ముక్కలు కోసాను కదా పొటాటో కూరకి, అప్పుడే ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టేశాను అనమాట. ఇంకా ఆ డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టాను, ఉల్లిపాయ ముక్కల డబ్బా.
ప్లస్ ఇప్పుడు ఓన్లీ ఏమంటారు పచ్చిమిరపకాయలు, అల్లము, అలాగే పెసరపప్పు ఈ 3 వేసేసి పప్పుని మిక్సీ పట్టేసాను అనమాట. ఇంకా నాకు ఇది ఇలా అలవాటేనండి. ఈ మధ్యన కాదు కానీ కొన్ని రోజుల క్రితం అయితే అలసందలు, పెసరపప్పు నానబెట్టి ఇలాగ దోశలాగా వేసేదాన్ని. జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసేదాన్ని అంతే. మంచిగా అయ్యేది బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మనకి కావాలి అని అనుకుంటే సాయంత్రం కూడా మనం ఇలా చేసుకోవచ్చు. కానీ అవే రోజు తినాలి అని అంటే కొంచెం బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి అవి మళ్ళీ మధ్యలో మానేశాను. యాక్చువల్గా ఇంట్లో కొర్రలు అవి కూడా ఉన్నాయి. నాకవి తినాలంటే ఏడుపు వస్తుంది. అందుకని చెప్పేసి అవి తినట్లేదు అనమాట. ఇంకెక్కడి నుంచి నేను నిజం చెప్తున్నానండి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా పడుకుందాము అనే ఫీలింగ్లో ఇక్కడే నుంచుని తినేసి ఇక్కడికిక్కడే మళ్ళీ ఈ గిన్నెలన్నీ డిష్ వాషర్లో వేసేసి దీనికి ముందర ఏం చేశానంటే కొంచెం సేపు పిండి ఫర్మెంట్ అవుతుందని చెప్పి పక్కన పెట్టేసి గిన్నెలన్నీ సర్దాను అనమాట. ఇంకా ఆ గిన్నెలు సర్దేసి వేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఇవి వేసేటప్పుడే తినేస్తూ ఉన్నాను అనమాట. జస్ట్ ఒక కొంచెం ఉంటే టీవీ దగ్గరికి తీసుకెళ్ళి వేడిగా ఉంది అని చెప్పి అక్కడ కూర్చుని తిన్నాను. ఇంకా ప్లేట్లు అవన్నీ అయితే ఇక్కడికిక్కడే ఇంకా డిష్ వాషర్లో వేసేసాను అనమాట. ఇవి కొంచెం తడిగా ఉంటున్నాయి అని చెప్పేసి కొంచెం తుడవాల్సి వస్తుంది అనమాట డిష్ వాషర్లో. అప్పటికప్పుడు తీస్తే కనుక బాగా వేడిగా ఉంటాయి, అలాగే కొంచెం తడిగా ఉంటాయి. కొంచెం సేపు అలా వదిలేస్తే ఆ గిన్నెలు కొంచెం మంచిగా, అంటే కొత్త గిన్నెలు ఉంటాయి కదండి, ఒక్క మరక కూడా ఉంటుంది కదా, అలా అయిపోయి వస్తున్నాయి అనమాట. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. కాకపోతే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, నేను అవి కొన్ని రోజులు వాడిన తర్వాత అసలు నాకు ఎలా పనిచేస్తుంది, ఏంటి, ఏమేమి గిన్నెలు వేయొచ్చు, ఇలాంటివన్నీ నేను కమెంట్స్ చేసి చెప్పడానికి ఉంటుంది అని నా ఒపీనియన్. మీరేమంటారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఒక 2 పెసరట్లు వేసేసుకుని ప్రశాంతంగా ఒకటి ఇక్కడే ఉన్నప్పుడు తినేసి అందులోకి చట్నీ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడే ఫ్రెష్గా అల్లం ముక్క, ఉల్లిపాయ ముక్కలు కొంచెం పొద్దున్న కోసి వేసాను, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర ఆల్రెడీ మిక్సీ పట్టినప్పుడే వేసాను అనమాట. ఇంకా ప్రశాంతంగా ఇక్కడ నుంచుని తింటున్నాను. తినేసిన తర్వాత ఇంకొకటి మిగిలితే అది తీసుకొని వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఆస్వాదిస్తూ తిన్నాను అనమాట. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ఇంకా మంచినీళ్ళు కూడా పట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతంగా కానిచ్చేసి ఇంక పడుకున్నాను. అస్సలు నిద్ర కూడా సరిపోవట్లేదండి బాబు, ఏంటో మరి. ఇంక ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ అండి.